నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. నేడు ఈ వీడియోలో ప్రధానంగా ఇరుముడి అనే చిత్రం గురించి మాట్లాడాలని ఒక నిర్ణయంతో ఈ వీడియోని తీయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఇరుముడి అనే చిత్రానికి ముందు రవితేజకి ఒక 6 ఫ్లాప్లు అనేవి ఉన్నాయి. 6 ఫ్లాపుల తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చైల్డ్ సెంటిమెంట్ సినిమాలు గతంలో ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా మేజర్గా సక్సెస్సే ఉన్నాయి. పసివాడి ప్రాణం అయితేమి, అదేవిధంగా బజరంగ్ భాయిజాన్ అయితేమి, ఇప్పుడు ఈ విరుముడి అయితేమి, ఇవన్నీ సినిమాలు ఎట్లా అంటే ఈ చైల్డ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే చిత్రంలో లీనమైపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సెంటిమెంట్ అంటే ఈ భక్తిదాయకం అనే ఒక ప్యాటర్న్ అనేది కూడా ఎక్కువగా ఇటీవల చిత్రాలన్నీ ఒకే మూసలో ఉన్నాయి కాబట్టి ఇది ఒక డిఫరెంట్ మూడ్లో ప్రజల్ని తీసుకెళ్ళింది కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. రవితేజకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు రవితేజ మద్రాస్ నుంచి నాకు చాలా పరిచయం కాబట్టి అతను 6 సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అయ్యో ఏంది ఇంత కష్టపడి ఒక ప్లాట్ఫామ్ వేసుకున్న వ్యక్తి ఈ రకంగా 6 సినిమాలు ఫెయిల్ కావడం ఏంటి అని నేను అనుకున్నప్పుడు కృష్ణ గారు కూడా గతంలో యాక్ట్ చేసినప్పుడు అల్లూరి సీతారామరాజు తర్వాత వరుసగా ఫెయిల్ అయినాయి. తర్వాత పాడి పంటలు అనే సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని నేడు రవికి వన్స్ అగైన్ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు అతనితో ఉన్న పరిచయం అయితేమి, అతను మొట్టమొదట హీరోగా నటించిన సింధూరం అనే సినిమా సెన్సార్ చేసినప్పుడు అయితేమి, ఇతరత్ర మామూలుగా మద్రాసులో బాగా కలుస్తూ ఉండేవాళ్ళము. ఎందుకంటే వరహాల రాజు గారి ఆఫీస్లో రవి కలుస్తూ ఉండేవాడు ఆ కాలం. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎప్పుడన్నా కలవడం జరిగేది. అంతే. నేను ప్రధానంగా ఎందుకు ఈ సినిమా గురించి చెప్పదలిచానంటే దీంట్లో హృదయాత్మకమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మానవ విలువలు కోల్పోతున్న ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు అనేవి మానవత్వం పట్ల ఒక అంకిత భావాన్ని అనేదాన్ని చూపించేదానికి ఉపయోగపడుతుందన్నమాట. చిత్రం ఏ సీన్ కూడా బోర్ కొట్టకుండా బాగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రవితేజ వన్స్ అగైన్ ఒక మంచి హిట్ సినిమాలో అది 150 కోట్లు రావచ్చు, 200 కోట్లు కూడా రావచ్చు. దానికేమి మధ్యలో టాక్సిక్ అనే సినిమా ఒకటి వస్తుంది యష్ది. ఆ సినిమా వచ్చినంత మాత్రాన్ని ఈ సినిమా కలెక్షన్ల మీద తీసేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇది మన భాషా చిత్రం కాబట్టి దీన్ని మనం నిలబెట్టుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఇది తెలుగు భాషకు సంబంధించిన సినిమా, అది కన్నడలో డబ్బింగ్ చేయబడిన సినిమా కాబట్టి ఈ హిట్ సినిమాని తీసేసి దానికి ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తారని అయితే అనుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా లేదు. దానికి ఉండే ప్రిఫరెన్స్ దానికి ఉంటుంది. అది ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఆ యష్ అనే అతని సినిమాలు అంతకుముందు గతంలో తెలుగులో బాగా ఆడినాయి కాబట్టి ఆ దృష్టితో మనం ఆలోచిస్తే ఈ రకంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా రవికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సినిమాలో యాక్ట్ చేసావయ్యా. నువ్వు ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేయాలి. సబ్జెక్ట్ సెలక్షన్ ఎప్పుడు కూడా బాగుండాలి. ఏది మన మాస్ ఫాలోయింగ్ వచ్చింది కదా అని చెప్పి కేవలం ఒక మాస్ చిత్రాల్లో కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఫ్యామిలీకి దగ్గర అయ్యే సినిమాలు, క్రాక్ అనే సినిమా చూసాము, మాస్ కమ్ ఫ్యామిలీ 2 సంబంధించిన సినిమాలు, కిక్ అయితే ఏమి, అదేవిధంగా అంతా ఒక డిఫరెంట్ స్టైల్లో పోయే నీ జీవితం కాస్త మధ్యలో ఒకే ఉరవడితో పోవడం మొదలైంది. కాబట్టి నేను ఒక స్నేహితుడిగా మీకు చెప్పేది ఏంటంటే తప్పకుండా
మంచి సినిమాల్లో యాక్ట్ అయ్యి నీకు యాక్టింగ్ బాగా చేయగలుగుతావు. తప్పకుండా నువ్వు ఒక నటుడుగా ఇలాగే కంటిన్యూ అవుతావని నా నమ్మకం.